స్థానిక గంగన్నమ్మపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో జరిగిన ఆశా డే కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి పిల్లల ఆరోగ్యానికి సంబంధించి పలు సూచనలు చేశారు. బిడ్డల ఎదుగుదలను నిరంతరం తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ ఉండాలని, తద్వారా బిడ్డలను వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చునని గంగన్నమ్మపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి సూచించారు. స్థానిక గంగన్నమ్మపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం ఆశా డే కార్యక్రమం ఆమె పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలతో ఆరోగ్య అంశాలపై సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రత, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వలన వివిధ రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్ రమాదేవి అన్నారు. ఆహారం తీసుకోవడానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలని అన్నారు. లేకుంటే నోటి ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు శరీరంలోనికి ప్రవేశించి వాంతులు, విరేచనాలు, డీసెంట్రీ, డయేరియా, కలారా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు అవకాశం ఉంటుందన్నారు. ఆశా కార్యకర్తలు గర్భిణీ నిర్ధారణ కిట్లను అందుబాటులో ఉంచుకొని అవసరమైన వారికి వినియోగించాలని కోరారు. చేతులు శుభ్రపరుచుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. సమావేశంలో లెప్రసీ డిపిఎంఓ జంగం శ్యామ్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఆరోగ్య పర్యవేక్షకులు దాసరి శివ, నాగమల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ షేక్ నవీద్, షేక్ రషీద్, వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఆర్ఏ సౌజన్య, పిల్లి దీనకుమారి, జవ్వాచి, లక్ష్మీ, తులసి, దేబోరా, ఆశా కార్యకర్తలు ఝాన్సీ, డిఈఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి స్థితికి ఎవరిని కూడా వెళ్ళకూడదు. అందుకోసమే ఇన్ని డిపార్ట్మెంట్స్, ఇన్ని చెప్పుకోళ్ళు అవన్నీ ఫీల్డ్ లెవెల్లో మీరే తిరుగుతారు కదా. ఏఎన్ఎం కానీ, ఆశా కానీ ఇంటింటికి వెళ్ళి కేసుని డిటెక్ట్ చేసే మహాభాగ్యం మీకే ఉంది. అవునా? మీరు డిటెక్ట్ చేసి తీసుకొస్తేనే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ చూసి, ఈవెన్ సూపర్వైజర్ కన్నా మనకి యూపీఎస్సీ సూపర్వైజర్స్ లేదు, పిఎస్సీలో ఉంటారు. సూపర్వైజర్ తీసుకొని చూపిస్తారు. చూపించినా వాళ్ళు కూడా అల్టిమేట్గా తీసుకురావాల్సింది మెడికల్ ఆఫీసర్. అవునా? అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా వాడి నర్స్కి వెళ్ళిపోయిందనుకో ఏం చేయగలుగుతాం? జీవితకాలం ఆ డిఫార్మిటీతో తను జీవనోపాధి లేకుండా మన అతన్ని కూడా పోషించాలి. అది ఒక రకంగా అనుకుంటే ఇంకోటి కండిస్తాడు. ఆయన రాపరేట్ ఇన్ఫెక్షన్ ఇంకోటి కండిస్తాడు. అట్లా ఇంకొకటి డిసీజ్. కాబట్టి టీబీ, లెప్రసీ, హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏంటి? అంటించుకునే రోగం. కానీ దానికోసం మనం అంత ఇబ్బంది పడతారు. అది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ లేదు, బ్లడ్ ఇప్పుడు అంత లేదు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ మాత్రమే 4 waysలో వస్తున్నాం. 3 ways కట్ చేసేస్తాం. అది ఒక వే ద్వారా ఇక్కడ మనిషి మానసిక స్థితి దాన్ని మనం ఏం చేయాలి. కాబట్టి మెయిన్ టీబీ, లెప్రసీ ఎట్లా మీరు గంట ఇల్లు తిరగాలని చెప్పాలి. మన డ్యూటీ అది. లేదా బాధ అనుకోవచ్చు, మీకు 100 యాప్లు ఉన్నా సరే కాదు, ఫీల్డ్ వర్క్ చేయాలి. మనం ఒక 1 hour తిరగండి చాలు. మీరు 10కి డ్యూటీ స్టార్ట్ చేసిన 1 గంట 10 to 11 ఫ్రెష్గా 14 ఇళ్ళు 15 ఇళ్ళు పెట్టుకోండి. అన్ని ఇళ్ళు తిరగండి. ఆ 15 ఇళ్ళు సాలిడ్గా ఆ ఇంట్లో అన్నీ మీరు ఎన్సీడీ చూస్తారా, ఆర్సీహెచ్ చూస్తారా, ఫీవర్ చూస్తారా, టీబీ చూస్తారా, లెప్రసీ చూస్తారా, ఇంకేంటి చూస్తారా, నా గర్భిణీ స్త్రీకి ఇది చూడాలంటే అన్నీ ఆ ఇంట్లో చూసేసారు. ఇవాళ టీమ్ ఏంటి మాకు?